మేడ్చల్ మండల కేంద్రంలోని కండ్లకొయ్యలో సీడ్స్ కంపెనీపై ఎస్ఓటీ పోలీసులు అగ్రికల్చర్ అధికారులు తనిఖీలు చేశారు. కాలపరిమితమైన విత్తనాలను అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి వారిని అదుపులోనికి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా మండల కేంద్రంలోని కండ్లకొయ్యలోని ఓ సీడ్స్ కంపెనీపై ఎస్ఓటీ పోలీసులు మరియు అగ్రికల్చర్ అధికారులు తనిఖీలు చేశారు. కాలపరిమితి అయిపోయిన విత్తనాలను తిరిగి ప్యాకింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారంతో అక్కడ చేరుకున్న పోలీసులు విత్తనాలను స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకుముందు లోకల్ పోలీస్ సార్ వాళ్ళు కాల్ చేశారు. ఇక్కడ సూపర్ అగ్రి సీడ్స్ అనే కంపెనీలో జర్మినేషన్ పోయిన విత్తనాలని ప్యాక్ చేస్తున్నారు అని చెప్పేసి నన్ను రమ్మడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొత్తం అన్నీ పరీక్షించడం జరిగింది. యాక్చువల్గా సూపర్ అగ్రి సీడ్స్ వాళ్ళకు లైసెన్స్ హోల్డర్స్ అండి, జీఎస్ కూడా అప్రూవల్ ఉంది, కాటన్ అప్రూవ్డ్ వాళ్ళు. అయితే జనరల్గా ఏంటంటే ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఎప్పుడైతే మార్కెట్లోకి కొంత వెళ్ళిన తర్వాత స్టాక్ రిటర్న్ వచ్చిన స్టాక్స్ని మళ్ళీ వాళ్ళు జర్మినేషన్ పెట్టుకొని రీవాలిడేట్ చేసేసి మళ్ళీ మార్కెట్లోకి పంపించడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ కంపెనీస్ వీళ్ళు చేసేవన్నీ కూడా ట్రూత్ఫుల్ లేబుల్డ్ అండి. అంటే మనకు గవర్నమెంట్ సర్టిఫికేషన్ కాదు, వాళ్ళు ఓన్ సర్టిఫైడ్ సీడ్ అది. సో కంపల్సరీగా వాళ్ళు జర్మినేషన్కి సంబంధించి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి కొంచెం సస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో నేను యాజ్ పర్ ద యాక్ట్ సీడ్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ హోల్డర్ కాబట్టి కొన్ని శాంపుల్స్ డ్రా చేసేసి నేను డిపార్ట్మెంటల్ ల్యాబ్కి పంపిస్తాను. దాంట్లో ఒకవేళ జర్మినేషన్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక యాజ్ పర్ ద జర్మినేషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదైతే సీడ్ యాక్ట్ ప్రకారము కేసు ఫైల్ చేయొచ్చో అది ఫైల్ చేస్తానండి.